విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రులు వంగలపూడి అనిత, హోంమంత్రి అనిత ఈరోజు విశాఖ బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అంటే అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగిపెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడితో సమస్య అయిపోతుందా? అయిపోతుంది. ఇంకా గంజాయి అరిగట్టడం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్, తెలుసా? అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద, పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికే అని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే ఎస్, స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి, మనం అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు, చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు 1250 మంది విశాఖపట్నంలో, ఒక విశాఖపట్నం జిల్లా నుంచి 1250 మంది పైన జైల్లో ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కలిపి 385 మంది. పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా, సప్లై చేసినవాడా? కాదు. రూపాయికి 10 రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారవుతూ ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా? ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది. మొన్నే క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. ఇందాకే మన వాళ్ళు చెప్పున్నారు, ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి 4 or 5 ఐ థింక్ హెల్త్. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సబ్ కమిటీ ఎక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా
ఆ పాయకరావుపేటలోని ఎక్కడ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేక సాకులు వెతుక్కుంటున్న జగన్ రెడ్డి అని కడప శాసనసభ్యులు ఆర్ మాధవిరెడ్డి అన్నారు. ఆమె ఈరోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా తేల్చుకుందాం అంటూ ఆమె మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగనే 14 నుంచి 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు, ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారము 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు. ఆయన ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము, కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అన్నది. కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళకి అధికారము, రాజకీయాలు అనేది సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్పితే ప్రజా సేవ కోసం వచ్చిన పార్టీ కాదు ఇదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, మనం ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేశారు ప్రజలు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది. ఈరోజు మీరు అన్నీ మర్చిపోయినారు. ఆ రోజు 2019లో 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి 6 మంది శాసనసభ్యులను పీకేస్తే ప్రతిపక్ష హోదా కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ అనేసి ఆ రోజు అందరి మధ్యన రికార్డులో ఉంది మీరు మాట్లాడిన మాటలు. అలాగనే మీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన పేర్ని నాని అనే వ్యక్తి ద్వారా 6 మందిని తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలని గుంజాలని మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీకి టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా బుధవారం సచివాలయంలోని 3వ బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరిగి
ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్టుని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్టుని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి ఆ పర్చూరు నియోజకవర్గంలో నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది. తర్వాత డిజేబుల్డ్ శాఖలో మేడం తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీలు కలిపి 2,505.56 కోట్ల రూపాయలని, ఎస్సీ విద్యార్థులకి 131.82 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ప్రభుత్వం దళితులకి, ఎస్సీలకి, బీసీలకి అన్నీ చేసాం, నవరాత్రులు అన్నారు. ఈరోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు 2,505.56 కోట్ల రూపాయలు ఉన్నాయి. సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి, పాస్ అయినా కానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితిని, బకాయిలు చేయలేనుందా. ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం 23-24 వరకు ఉన్నటువంటి బకాయిలు 895 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 20.171 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి. హాస్టల్స్ ఫీజులో 20.71 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం జరిగినాయి. బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో 62.3 కోట్లకి పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, గతంలో పేర్లు మార్చి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద 199 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. గత ముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ పథకానికి కూడాను 60.10 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ అంటే వాళ్ళ యొక్క అట్రాసిటీ చట్టం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్స్ కూడాను ఆర్థిక శాఖ నుంచి 21.8 కోట్ల రూపాయలని బకాయిలు ఉన్నాయి. అన్ని పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు 3,573.22 కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. గురుకుల పాఠశాలకు సంబంధించి జీతభత్యాలు కావచ్చు, పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత నిర్వహణ ఛార్జీలు, ఆర్జిత సెలవులు, పారిశుద్ధ్య కార్మికుల బిల్లులు వీటికి సంబంధించి 243.34 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే టోటల్గా గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్యపెట్టి 3,575.22 కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్యపెట్టింది. దీనికి తగినట్లుగానే ప్రజలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ పల్లెలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే ఆలోచనతో గత జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 117ను రద్దు చేసి ఆదుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నూతనంగా మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అనేక పదవులు అనుభవించినటువంటి నారా లోకేష్కి విజ్ఞప్తి చేస్తూ
మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టవలసిందిగా మీకు సవినయంగా కోరుతున్నాను. ఎందుకంటే 1, 2, 3 తరగతులన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే విధంగా ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా విలీనం చేసి విద్యకు దూరం చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకున్నటువంటి మరి ఆ పరిపాలకులకి బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ కూడా 1, 2, 3 తరగతులు అలాగే ఉంచి మరి పట్టణ పేదలు అలాగే పల్లెల పేదలకు కూడా న్యాయం చేయాలనేసి కోరుతున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ఎయిడెడ్ పాఠశాలలో పూర్వం నుంచి కూడా ఎంతో చారిత్రక చెందినటువంటి పాఠశాలలు విద్యకు వెన్నుబెట్టినటువంటి పాఠశాలన్నీ కూడా 117 జీవో ద్వారాగా దాన్ని కూడా బలవంతంగా విలీనం చేసుకున్నారు. అవన్నీ కూడా రద్దు చేసి ప్రజలకి అలాగే విద్యా సంస్థలకి అందరికి కూడా న్యాయం చేయాలనేది మరి తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీగా మరి లోకేష్ గారిని కోరుతున్నాను. తక్షణమే 117 జీవో రద్దు చేయాలనేది వినయపూర్వకంగా కోరుతున్నాను. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుదాం. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి రాధిక. శ్రీకాకుళం జిల్లాలో అనేక మంది పాఠశాల కళాశాల విద్యార్థులు మరియు యువకులు అనేక మంది రోక్షక అలవాటు పడి ఆలు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ శ్రీమతి రాధిక గారు స్థానిక బాబూజీ కళావేదికలో కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఎలా చేయడం అని అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వినియోగాన్ని నివారిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మనమంతా ప్రపంచవ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ డే జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్స్ అబ్యూస్. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం కూడా ఏం తక్కువ కాదు. చాలా చోట్ల ఒకప్పట్లో ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఈ డ్రగ్స్ యొక్క వినియోగం అనేది ఇప్పుడు డిగ్రీ ఇంటర్ స్టూడెంట్స్ వైపు కూడా వచ్చేసినట్టు మనం వార్తల్లో చదువుతున్నాం. అదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాలో ఈ గాంజా పంట అనేది పండించడం లేదు, కానీ ఒరిస్సా బార్డర్ లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ హబ్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి దావగా ఇది తయారవుతుంది. 2022 నుంచి ఈ రోజు వరకు అంటే 2.5 సంవత్సరాల్లో 55 కేసులు మన జిల్లాలో రిజిస్టర్ చేయడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4500 కేసులు ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసెస్ కట్టడం జరిగింది. ఒక రోజు దీనికంటూ కేటాయించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవగాహన కలిగిస్తూ డ్రగ్స్ వినియోగం అనేది చాలా హానికరం, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అనేసి విద్యార్థులు యువతను హెచ్చరిస్తూ దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటి దిశగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పేరెంట్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో అందరూ కలిపి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి ఎంతో కొంత తమంతకు తాము ఎఫర్ట్స్ పెడితే తప్ప ఈ మహమ్మారిని మనం కంట్రోల్ చేయలేము. మీరే చెప్పండి, మీకు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని మీ క్లాసెస్ ని కూడా వదులుకొనేసి ఒక ప్రోగ్రామ్, ఇది నేనేదో ఈ జిల్లాలో పెడుతున్నది కాదండి, రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా స్టూడెంట్స్ ని, యూత్ ని ముఖ్యంగా మీరు డ్రగ్స్ వైపు మళ్ళొద్దండి అని చెప్పేసి ప్రభుత్వాలు పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఇది ఎంత వరస్ట్ అడిక్షన్. మన జీవితం మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనం తెలుసో తెలియకనో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో లేకపోతే సరదా కోసమో ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాం అన్నటువంటి ఒక ఉత్సాహంతో మొదలు పెట్టినటువంటి చిన్న అలవాటు వ్యసనంగా మారి జీవితాన్నే మొత్తంగా మన జీవితం మన చేతిలో లేకుండా లాగేసుకోవడం అనేది ఎంత బాధాకరం. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఇందాక షార్ట్ ఫిల్మ్ లో చూశారు. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నాయకుడు హోదా పొందే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ కి ప్రతిపక్ష నాయకుడు హోదా పొందే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారు. 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్, 1994లో జనార్దన్ రెడ్డిలకి ప్రతిపక్ష హోదా కాదు, ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉందని వివరించారు. పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి.
మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు, ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. ఆ లెటర్లో మీరు ఏం రాశారు? ఇంకోటి, దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు. ఏంటి, గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటిది కరెక్టే. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. డిఫరెన్స్ ఉంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. మీరేం చెప్పారు? మీకు ఇది నిబంధన 10% ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది. ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి. ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ రాసిచ్చారో మీకు వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది. పార్లమెంట్లో ఎప్పుడో మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను.